హాయ్ అండి. వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. బ్లౌజ్ యొక్క లెంత్ 15 అంగుళాలు 14 అంగుళాలండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 అంగుళాలు పెట్టుకోవాలి. 15 అంగుళాలకి స్ట్రైట్ లైను గీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ని మనం 14 అంగుళాలు ఉంటే 1 అంగుళం యాడ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ భుజం దగ్గర నుంచి తీసుకోవాలండి లెంత్. నెక్ వచ్చేసి 2.5 అండి. షోల్డరు 3 అంగుళాలు, చంకదింపు 6 అంగుళాలు, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8.5 వస్తుందండి. ఇది చిన్న సైజు బ్లౌజు. బ్లౌజ్ని బ్యాక్ సైడు కరెక్ట్గా ఇలా సర్దుకుని అది నడుం దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. నడుం దగ్గర మనకి 17 అంగుళాలు వచ్చిందండి చెస్ట్ లూజు. దాన్ని టేపు ఫోల్డింగ్ చేసుకుని చూసుకుంటే మనకి 8.5 మనకి చెస్ట్ లూజ్ వచ్చింది. చెస్ట్ లూజ్ని మనం మార్క్ చేసుకోవాలి. 8.5 చెస్ట్ లూజు, 2 అంగుళాలు ఖర్చు పెట్టుకోవాలండి. వేస్ట్ లూజ్ కూడా అంటే నడుం లూజ్ కూడా జాకెట్ని ఫోల్డ్ చేసుకుని నడుం లూజ్ పెట్టుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 8 అంగుళాలు ప్లస్ 1 ఇంచు డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి. 2 అంగుళాలు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. దాన్ని స్ట్రైట్ లైన్ గీసుకుని వేస్ట్ లెంత్ వరకు కూడా మనం స్ట్రైట్ లైన్ గీయాలి. తర్వాత చంక రౌండ్ కోసం మనం 1.5 ఇంచు తీసుకుని చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ 1.5 పెట్టి చంక రౌండ్ తీసుకోవాలండి. రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా మనం గీసుకుని భుజం దగ్గర కొంచెం ఖర్చు కోసం వదులుకోవాలి. బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. చంక రౌండ్ అంటాం దీన్ని. చంక రౌండ్ 7.5 వచ్చింది. 7.5కి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకుని చంక రౌండ్ అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా 7.5కి సరిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 5 అంగుళాలండి. 5 ఇంచ్ వచ్చింది. 5 ఇంచ్కి మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. డీప్ వచ్చేసి 2.5 అండి. బ్యాక్ నెక్ డీపు 2.5 పెట్టుకుని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకుని దానికి రౌండ్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్తో సరిపోయింది. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ 3, చంకదింపు 6, రౌండ్ కోసం 1.5, చెస్ట్ లూజు 8.5, 2 అంగుళాలు ఖర్చు, వేస్ట్ లూజ్ నడుం లూజు 8 అంగుళాలండి. డీప్ వచ్చేసి నెక్ డీపు కింద నుండి 2.5. ఇప్పుడు కట్ చేసుకుందాం. కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ డీపు కరెక్ట్గా కట్ చేసుకుని ఇది మనకి కొంచెం చిన్న సైజు బ్లౌజు. చెస్ట్ లూజ్ 8.5 వచ్చింది కాబట్టి మనం నెక్ 2.5 పెట్టుకోవచ్చండి. నెక్ కొంచెం చెస్ట్ లూజ్ 9, 9.5 ఉన్న వాళ్ళకి అయితే నెక్ 2.5 పెట్టుకోవాలండి. షోల్డర్ మాత్రం 3 ఉంటుంది. ఇది ఉక్సులకి కాజాలకి మిగిలిన క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతల మీదకి వస్తుంది. అప్పుడు లెంత్ మనకి 7 అంగుళాల లెంత్ చూసుకోవాలి. అంటే మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఉంది కాబట్టి 7.5కి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. 2 పీసెస్ అయితే జాయింట్ పడతాయండి. 7.5కి అడ్జస్ట్ చేసుకుని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే మనకి జాయిన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు చూసుకోవాలి. మనం ఖర్చు కోసం కొంచెం 1/2 ఇంచ్ వదులుకొని హ్యాండ్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఇది 7 అంగుళాలకి వచ్చింది. మనం కరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. చంక డౌన్ వచ్చేసి 3 అంగుళాలకి పెట్టుకోవాలి. చంక డౌను 3 ఇంచెస్ చేసుకోవాలండి. చంక డౌను 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 అంగుళాలు, చంక డౌన్ వచ్చేసి మనకి 3 అంగుళాలు వచ్చిందండి. దీన్ని ఇప్పుడు రౌండ్గా
మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లెంత్ రౌండ్గా మార్క్ చేసుకోవడానికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి డౌన్కి రౌండ్ ఇచ్చుకోవాలండి. ఇది చంక రౌండ్. మనకి 7.5 ప్లస్ 2 అంగుళాల ఖర్చు కలిపి మనకి హ్యాండ్ యొక్క రౌండ్ వస్తుంది. ఈ రౌండ్ మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా మనం మార్క్ చేసుకోండి, కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఈ మిగిలిన క్లాత్లో ఇది 80 పాయింట్స్ లేదండి, క్లాత్ కొంచెం తక్కువ ఉంది. లెంత్ అయితే ఎక్కువ కాబట్టి మనం బ్లౌజ్ లెంత్ 15 పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ కొంచెం తక్కువ అవుతుందండి. మనకి మీటర్ బ్లౌజ్ పీస్ అయితే మనకి జాయింట్స్ పడకుండా కరెక్ట్గా సరిపోతుంది. లెంత్ ఎక్కువ ఉంది కదా, మనకి బ్యాక్ లెంత్ 13 ఇంచెస్ అయితే మనకి ఈ క్లాత్ సరిపోతుంది. మనం 15 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని సరిపడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ దింపు చూసుకోవాలి. ఫ్రంట్ మెయిన్ డాట్ నుంచి భుజం వరకు షేప్ దింపు చూసుకుని మార్క్ చేసుకోవాలి. షేప్ దింపు ఇలా చూసుకోవాలండి. ఇక్కడ నుంచి భుజం దగ్గర నుంచి డాట్ యొక్క మెయిన్ డాట్ యొక్క కింద వరకు. ఇదైతే మనకి షేప్ దింపు 12.5 వచ్చిందండి, 12.5. అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అంతవరకు కూడా ఎక్కడైతే షేప్ దింపు పెట్టుకున్నామో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే షేప్ దింపు మనకి 12.5 వచ్చింది, అక్కడికి ఫోల్డ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని. మనకి జాయిన్ పడకుండా ఈ చిన్న పీస్లోనే కొంచెం బ్యాక్ లెంత్ ఉన్న బ్లౌజ్ కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎవరికైనా సరే ఒక 6 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుందండి. 6 ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్కే, ఎవరికి తేడా రాదు, కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఎవరికైనా 6 అంగుళాలు ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ నేను 6 అంగుళాలు పెడుతున్నానండి. అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం మార్కింగ్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా స్కేల్ యూజ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్స్ అవి కూడా కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కింద సైడ్కి ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ అవ్వకుండా కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇచ్చుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఆర్మ్ రౌండ్ చంక దగ్గర ముడతలు రాకుండా మనకి లోతు అనేది తీసుకోవాలి. కొంచెం లోతు తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అవి రాకుండా ఉంటాయండి. కొంచెం ఇలా చూసుకొని మనకి షేప్ దింపు కరెక్ట్గా 12.5 ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 12.5కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఉక్సుల దగ్గర నుంచి ఉక్సుల పట్టీ దగ్గర మనకి 4 ఉక్సులకి మార్క్ చేసుకోవాలి. 4 ఉక్సులకి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకుని 4 ఉక్సుల దగ్గర నుంచి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు మనకి డాట్ కోసం వెళ్తుందండి కాబట్టి అక్కడి నుంచి మనకి ఒక 4.5 4.30 ఉక్సుల పట్టీ దగ్గర వస్తుంది. నెక్స్ట్ మెయిన్ డాట్ కోసం 2.5కి రౌండ్ తీసుకోవాలండి. అక్కడి నుంచి 2.30కి మెయిన్ డాట్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్. కాబట్టి ఈ మార్కింగ్ సేమ్ బ్యాక్ పార్ట్ వేసుకుని నేను చెప్పిన విధంగా ఈ రౌండ్స్ అవి కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం లోతు తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ విధంగా ఈ మిగిలిన పీస్ అంతా కూడా మనం అడ్జస్ట్ చేస్తూ కట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నెక్స్ట్ మనం లైనింగ్ దేనికైతే లైనింగ్ వేయాలనుకుంటున్నామో దాని మీద మనం
వేసుకొని లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. బుక్స్లు పట్టి తాళ్ళు పట్టి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది షేప్ బెల్ట్. షేప్ బెల్ట్కు ఎందుకంటే వెనకాల మనం లెంత్ 15 అంగుళాలు పెట్టుకున్నాం, ఫ్రంట్ ఏమో షేప్ది 12.5 పెట్టాం కాబట్టి బుక్స్ల పట్టీకి మనకి షేప్ బెల్ట్లకి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. దానికి సరిపోయే విధంగా ఇక్కడ మనం డాట్స్ కోసం ఒక కటింగ్ పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ మెడ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి కరెక్ట్గా ఈక్వల్ చేసుకుని దాన్ని డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీసులో మనం ఒక 11 అంగుళాలకి క్లాత్ తీసుకుని 3.5 షేప్ బెల్ట్ కోసం ఒక సైడు ఉక్సుల పట్టీ దగ్గర 3.5 ఇచ్చుకుంటే సైడ్ జాయింట్ దగ్గర ఒక 3 అంగుళాలకి మనం డ్రా చేసుకోవాలండి. ఇది షేప్ బెల్ట్ కోసం. మెయిన్ డాట్ వచ్చేసి 4 అంగుళాల దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4 అంగుళాలకి షేప్ ఇచ్చుకోవాలండి. 4 అంగుళాల దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది కాబట్టి అక్కడ షేప్ ఇచ్చుకుని అక్కడి నుంచి 3 అంగుళాలు డ్రా చేసుకోవాలి. 3 అంగుళాలకి అక్కడి నుంచి చివరి నుంచి 3.5 వరకు కూడా షేప్ ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకుంటే మనకి బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇవ్వడం వల్ల కరెక్ట్గా సరిపోతుందండి. మిగిలిన పీసెస్ అన్నీ కూడా మనకి బ్యాక్ నడుం దగ్గర బెల్ట్ కోసం, మిగిలినవి మెడ క్రాస్ బెల్ట్ల కోసం సరిపోతాయి. ఇప్పుడు లైనింగ్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ కట్ చేసాం కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగు. ఈ ఫ్లోరల్ డిజైన్ కాబట్టి డిజైన్స్ ఎటు వస్తున్నాయి అనేది చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్కి డిజైన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని దీని మీద వేసుకుని కట్ చేసుకోవాలండి. హ్యాండ్కి కూడా జాయింట్ పడుతుంది. మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డిజైన్ చూసుకుని వేసుకోవాలండి. చాలా వరకు కూడా డిజైన్స్ ఉంటాయి. ఫ్లోరల్ డిజైన్ వచ్చినప్పుడు మనం చూసుకుని వేసుకోకపోతే ఉల్టా వస్తాయండి. కాబట్టి మనం డిజైన్ చూసుకుని హ్యాండ్ డిజైను జాగ్రత్తగా చూసుకుని ఎటు వస్తుందో చూసుకుని కట్ చేయాలి. ఇప్పుడు మిగిలిన పీసెస్ అంతా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ మన సైడే ఉండాలండి. ఎప్పుడు కూడా లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా సరే ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుందాం. క్లాత్కి కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా అడ్జస్ట్ చేసుకుని మిగిలిన క్లాత్ కూడా కట్ చేసుకుందాం అండి. ఈ క్లాత్ డిజైన్స్ చూసుకున్నాం కదా, బ్యాక్ షేప్ బెల్ట్ కూడా అక్కడికి సరిపోతుంది. మిగిలిన క్లాత్ ఏమైనా జాయింట్స్ ఉంటే ఆ సైడ్ మిగిలిన క్లాత్లు అవి కూడా జాయింట్కి సరిపోతుందండి. ఇలాగా మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవడం వల్ల మెయిన్ క్లాత్ ఈజీగా కట్ చేసేసుకోవడానికి ఉంటుంది. కరెక్ట్గా కొంచెం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే లైనింగ్ కుట్టేటప్పుడు మనకి జారిపోతూ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి అది వీలుగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే మనకి అడ్జస్ట్మెంట్ అవ్వదు. నెక్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేయకుండా మిగిలినంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని క్లాత్ మనకి మిగిలేలాగా చూసుకోవాలి. వేస్ట్ చేయకుండా ఎంత క్లాత్ అవుతుందో మిగులుతుందో ఆ క్లాత్ని ఉంచుకుని మిగిలిన పార్ట్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా జాయింట్స్ కావాలన్నా దేనికైనా సరే ఆ క్లాత్ సరిపోతుంది. ఎటు పడితే అటు వేసి కట్ చేసేయడం వల్ల మనకి క్లాత్ అయితే మిగలదు. క్లాత్ మిగిలేలాగా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల మనకి ఎటువంటివి కూడా లూజులు లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మిగిలిన క్లాత్ హ్యాండ్స్ దగ్గర మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇది షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ని తీసుకుందాం. షేప్ బెల్ట్కి ఈ క్లాత్ సరిపోతుందండి. కుట్టిన తర్వాత అప్పుడు మిగిలిన వేస్ట్ ఏదన్నా ఉంటే దాన్ని ఎక్సెస్ కట్ చేసుకోవచ్చు. అదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, మిగిలింది
మిగిలిన క్లాత్ మనం జాయింట్స్ కోసం సరిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్.